సో టుడే ఈరోజు మనం మాట్లాడేది రీసెంట్‌గా ఇండియన్ పాలిటీకి సంబంధించి రీసెంట్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్, ది సేమ్ టైమ్ దానికి సంబంధించిన సమ్ ఎంసీక్యూస్. సో విల్ గోయింగ్ టు ద క్లాస్ విత్ నెక్స్ట్ 1 మినిట్. సో మీన్‌వైల్ ఈలోపు వెళ్ళే ముందు యాస్ యూ ఆల్ నో రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ ఒక సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. మీకు తెలుసుంటే ఇఫ్ యూ ఆర్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఆర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఈ క్వాలిఫికేషన్స్‌తో ఒక జనరలైజ్డ్ రిక్రూట్మెంట్ కాదు. ఒక స్పెషలైజ్డ్ రిక్రూట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 2 రోజుల క్రితం ఏపీ పోలీస్ నుంచి 2 డేస్ బ్యాక్ వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్ దట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇక స్టార్ట్ అయినట్లే. ఎప్పుడైనా ఏపీ పోలీస్ నుంచి నోటిఫికేషన్ రావచ్చు. రీసెంట్‌గా వచ్చింది స్పెషలైజ్డ్ నోటిఫికేషన్. అంటే ఒక పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ కావాలి దానికి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడైనా జనరల్ నోటిఫికేషన్ మే టర్న్ అప్ ఇన్ ద కమింగ్ మంత్స్. సో ఇండియాలోనే అతిపెద్ద లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ విత్ రెస్పెక్ట్ టు తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్‌లో క్యాండిడేట్ సేఫ్టీని ఆలోచిస్తూ ఎక్కడైనా కూర్చొని చదువుకునే విధానంలో ఏబీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ అన్ అకాడమీ యాస్ యూ ఆల్ నో. అండ్ మీకున్న అతిపెద్ద అడ్వాంటేజెస్ ఇవి. జస్ట్ విల్ గోయింగ్ టు ద క్లాస్ విత్ ఇన్ 1 మినిట్. సో మీరు ఎక్కడైనా కూర్చుని క్లాసెస్ వినొచ్చు. అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ద కోర్సెస్. మీరు ఒక ఫీజు కడితే అంటే ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యూ కెన్ సీ ఆల్ ద క్లాసెస్, ఆల్ ద ఎడ్యుకేటర్ క్లాసెస్. మీరు అందరు ఎడ్యుకేటర్ క్లాసెస్ ని చూడొచ్చు. ఒక ఫీజుకి ఒకరి క్లాస్ ఎలా కాదు. యూ కెన్ లిసన్ అప్ టు 40 ఎడ్యుకేటర్ క్లాసెస్. చూపిస్తాను ఎవరెవరు ఎడ్యుకేటర్స్ ఉన్నారు. అండ్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్. ఇట్లాంటి స్పెషల్ క్లాసెస్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఈ స్పెషల్ క్లాసెస్ ద్వారా మీకు కొద్దిగా ఒక టైప్ ఆఫ్ డెమో అంటే మీరు బయట అయితే యూ కెన్ గో అండ్ హ్యావ్ టు లిజన్ డెమో. ఇక్కడ అలా కాదు. మీరు ఒక 3-4 డేస్ కంటిన్యూస్ గా స్పెషల్ క్లాసెస్ వాచ్ చేసిన తర్వాతే యూ కెన్ టేక్ ద సబ్స్క్రిప్షన్. అండ్ ఉన్న వాళ్ళందరూ నాతో సహా ఉన్న వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్ మినిమం 4 to 5 years. ఆల్ ద ప్లస్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఎడ్యుకేటర్స్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ క్వాలిఫైడ్. కొంతమంది ఐఐటీస్ నుంచి ఉన్నారు, ఐఐఎంస్ నుంచి ఉన్నారు. అండ్ ఇంటరాక్టివ్ పోల్స్ ఇవాళ క్లాస్ లో కూడా విల్ రన్ ద పోల్. అండ్ ప్లస్ కోర్స్ లో ప్రతి థర్డ్ డే అయిన ఫోర్త్ డే క్లాస్ లో ఒక డౌట్స్ క్లియరింగ్ సెషన్ ఆ 3 డేస్ కి సంబంధించి ఒక డౌట్స్ క్లియరింగ్ సెషన్ అనేది ఉంటుంది ప్రతి ఫోర్త్ డే. అండ్ ఎంసీక్యూ టెస్ట్ సిరీస్ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక మెగా క్విజ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం రీసెంట్ గా దసరా కూడా ఒక దసరాకి ముందు కూడా వీ హ్యావ్ రన్ ద టెస్ట్ సిరీస్. ఒక టెస్ట్ సిరీస్ లాంటిది రన్ చేసాం. అండ్ పర్సనల్ గైడెన్స్ అండ్ మెంటార్షిప్. మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ వచ్చినా యూ కెన్ ఆస్క్ అస్ ఆన్లైన్. వి విల్ క్లారిఫై యూ. అండ్ అతి పెద్ద అడ్వాంటేజ్ సెకండ్ వేవ్ అంటున్నారు మరి. సో ఎడ్యుకేషన్ అంతా మొన్న 2వ తారీఖు నుంచి రీస్టార్ట్ అయింది. సో యూ కెన్ స్టడీ ఫ్రమ్ యువర్ హోమ్. మీ ఇంటి వద్దనే మీరు కూర్చుని చదువుకోవచ్చు. బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ లో తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో యూ కెన్ గో అండ్ ఓన్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్. ఎగ్జామ్ కి మాత్రం బయటికి వెళ్తే చాలు. అండ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. అతి పెద్ద అడ్వాంటేజ్. చాలా మందికి ఫినాన్షియల్ గా కొంతమంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు. బట్ వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇస్తూ ఈఎంఐ ఆప్షన్ అనేది ఫీజ్ పేమెంట్ కి ఉంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టేకింగ్ ద ప్లస్ సబ్స్క్రిప్షన్. మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. రీసెంట్ గా ఒక 4-5 డేస్ బ్యాక్ వచ్చిన కరెంట్ అఫైర్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోట్. నేను తెలుగులో కూడా క్వశ్చన్ చదువుతానండి. తెలుగులో కూడా క్వశ్చన్ చదువుతాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోట్ ఇస్ ద ఫస్ట్ కోట్ టు స్టార్ట్ ద లైవ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఆన్లైన్ మోడ్. కోర్టు కార్యకలాపాలు, కోర్టు కేసు పూర్వాపరాలు ఆన్లైన్ రూపంలో అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో మొట్టమొదటిసారిగా ఇండియాలో మొదలుపెట్టిన కోర్ట్ ఏది? ఒక 10-15 రోజుల క్రితమే జరిగింది. ఢిల్లీ హైకోర్ట్, గుజరాత్ హైకోర్ట్, కోల్కతా హైకోర్ట్, అలహాబాద్ హైకోర్ట్. సరే ఇక్కడ హైకోర్ట్ అంటే మొత్తం చుట్టుపక్కల అన్ని వచ్చేసేయాలి హైకోర్ట్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లోనే కొన్ని బుల్లెట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా డిస్కస్ చేద్దాం. బట్ ఆఫ్టర్ డిస్కసింగ్ దిస్ క్వశ్చన్ ఏ హైకోర్టు ఆన్లైన్ మోడ్ లో లైవ్ ప్రొసీడింగ్స్ అంటే కోర్టు ప్రొసీడింగ్స్ జనరల్ గా పబ్లిక్ చూడరు కోర్టు ప్రొసీడింగ్స్ అనేది. కానీ ఆన్లైన్ లో ప్రొసీడింగ్స్ ని లైవ్ రూపంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి హైకోర్టు ఇండియాలో ఏది? కోర్టులో మాట్లాడే భాషకి కూడా కొద్దిగా రెస్ట్రిక్షన్ ఉంది. వీ షుడ్ నాట్ టాక్ ఇన్ ద రీజనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈస్ ద ఓన్లీ యాక్సెప్టెడ్ కోర్ట్ లాంగ్వేజ్. పిటిషన్స్ కానీ రిట్ పిటిషన్స్ కానీ ఇవన్నీ ఇంగ్లీష్ లో రావాలి. సో ఐల్ రన్ ద పోల్ నెక్స్ట్ 5 seconds. ఇక్కడ ఉన్న కోర్ట్స్ కొన్ని ఇంపార్టెన్స్ ఉంది ఆప్షన్స్ లో. అంటే
Fantastic. Gujarat High Court is the first High Court to start this live proceedings on its own YouTube channel. మీరు కూడా చూడొచ్చు. మీరు క్లాస్ అయిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి యూ కెన్ జస్ట్ టైప్ గుజరాత్ హైకోర్ట్ అని కొడితే మీకు లైవ్ ప్రొసీడింగ్స్. అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే నేను పిటిషనర్, నేను ఒక కేసుకి సంబంధించి నేను వాదిస్తున్నాను. అంటే నేను ఐఎమ్ ద విక్టిమ్. నా కేసు ఏ స్టేజ్ లో ఉంది అనేది నేను పాండమిక్ టైంలో కోర్టుకి రాలేకపోయినా నేను ఎక్కడైనా కూర్చుని కోర్టు ప్రొసీడింగ్స్ ని వాచ్ చేసే అవకాశం నాకుంది యాజ్ అ పర్సన్ హూ ఈస్ సఫరింగ్ విత్ అ పర్టికులర్ కేస్. సో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ ఆప్షన్ ఒకటి తీస్తే గుజరాత్ హైకోర్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆప్షన్, అలహాబాద్ హైకోర్ట్ సార్ ఇండియాలోనే ఎక్కువ నంబర్ ఆఫ్ జడ్జెస్ ఉన్న బిగ్గెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా విత్ మోర్ నంబర్ ఆఫ్ జడ్జెస్ ఇస్ అలహాబాద్ హైకోర్ట్. కోల్కతా హైకోర్ట్ ఇస్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా. 1862లో పెట్టిన ఓల్డెస్ట్ హైకోర్ట్ కోల్కతా హైకోర్ట్. భారతదేశంలో ఇప్పటి వరకు 25 హైకోర్టులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ అమరావతి హైకోర్ట్. కాకపోతే కొన్ని హైకోర్టులు డిఫరెంట్ జుడికేచర్స్ లో ఉంటాయి. అంటే ఇఫ్ ఐ సే మీకు అంటే 28 రాష్ట్రాలకి 25 హైకోర్టులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 28 రాష్ట్రాలకి 25 హైకోర్టులు. కేంద్ర పాలిత ప్రాంతాలు నియరెస్ట్ రాష్ట్రాల హైకోర్టు పరిధిలోకి వస్తాయి. జ్యూరిస్డిక్షన్ నియరెస్ట్ గానే ఉంటుంది. సో ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి అని ఆర్టికల్ 214 చెప్తోంది. అట్ ది సేమ్ టైం హైకోర్టులో జడ్జి విరమించే వయస్సు 62 సంవత్సరాలు. వీళ్ళు వయసు జడ్జిలుగా విరమించిన తర్వాత, అంటే పదవీ విరమణ చేసిన తర్వాత వీళ్ళు జనరల్ గా ఆ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి చైర్మన్ గా ఉంటారు. అండ్ మీరు క్లాస్ అయ్యాక యూ కెన్ సీ దిస్. అండ్ గుజరాత్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్ గారు. గుజరాత్ ఇస్ ద వన్ స్టేట్ విచ్ ఈస్ హ్యావింగ్ ద లాంగెస్ట్ సీ కోస్ట్ ఆఫ్ ఇండియా. సీ కోస్ట్ అతి పెద్దగా ఉన్న రాష్ట్రం గుజరాత్. ఖాండ్లా పోర్ట్ ఉంది గుజరాత్ లో. లాస్ట్ ఇయర్ ఒక సైక్లోన్ మేలో కూడా హిట్ అయింది. 2019 మే జూన్ లో ఒక సైక్లోన్ కూడా హిట్ అయింది గుజరాత్ కోస్ట్ కి, ద్వారకా దగ్గర. అండ్ ఢిల్లీ బీయింగ్ అ స్టేట్ ఆల్సో హ్యావ్ ద స్టేట్, ఢిల్లీ బీయింగ్ ద యూనియన్ టెరిటరీ, ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన రాష్ట్ర హోదా ఉంది కాబట్టి ఢిల్లీ రాష్ట్రానికి కూడా ఒక హైకోర్టు ఉంది, ఢిల్లీ హైకోర్టు. అండ్ ఈ జడ్జిమెంట్ ద్వారా ఒక సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంది. అంటే విదేశాల్లో కూడా అంటే ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి అనేది జనరల్ గా ఇన్ హౌస్ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతాయి, కోర్టు లోపల ప్రొసీడింగ్స్ జరుగుతాయి ఇన్ హౌస్ లో. కాకపోతే ఇలా లైవ్ లో స్టార్ట్ చేయడం వల్ల కొంతమంది చెప్తున్నది ఏంటంటే కొద్దిగా సెక్యూరిటీ ఇష్యూస్ కూడా రైజ్ అవుతాయి. వేరే వాళ్ళు కూడా ఆ కేసుకి సంబంధం లేని వాళ్ళు కూడా ఆ కేస్ ప్రొసీడింగ్స్ ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల కొద్దిగా ఏదైనా ఇష్యూస్ అరైజ్ అయితే అవ్వచ్చు. బట్ అబవ్ ఆల్ ఇది మంచి ప్రొసీజర్. ఇన్ఫాక్ట్ సుప్రీం కోర్టు కూడా ఒక ప్లాన్ లో ఉంది ప్రొసీడింగ్స్ ని లైవ్ టెలికాస్ట్ చేద్దాం అనేది. అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ ఉంది, పార్లమెంట్ లైవ్ టెలికాస్ట్ ఉంది. మరి ఇంకొక వింగ్ అయిన జ్యుడిషియరీ ఎందుకు లైవ్ టెలికాస్ట్ లేదు అని ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు. ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ దిస్ ఈస్ అ గ్రేటెస్ట్ మూవ్ టేకెన్ బై ద గుజరాత్ హైకోర్ట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి సార్. Identify the correct statement with respect to the electoral broadcast air time. ఎయిర్ టైం అంటే సార్ మనకి దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఈ రెండు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ వింగ్స్ జనరల్ గా ఎలక్షన్స్ టైంలో రేడియోలు, దూరదర్శన్, టీవీస్ లో మామూలు ప్రైవేట్ ఫండెడ్ న్యూస్ ఛానల్స్ కాకుండా దూరదర్శన్ అట్ ది సేమ్ టైం ఆల్ ఇండియా రేడియో, ఇవి రెండు గవర్నమెంట్ ఫండెడ్ కింద ఉంటాయి. ఈ రెండు ఛానల్స్ కూడా ఈ రెండు వింగ్స్ కూడా గవర్నమెంట్ కి అంటే ఈ రెండు గవర్నమెంట్ అయినా ఎలక్షన్ టైంలో కొన్ని పార్టీస్ కి దే విల్ గివ్ సమ్ టైం. దానికి సంబంధించిన క్వశ్చన్. రీసెంట్ గా దానికి సంబంధించి ఒక చేంజ్ వచ్చింది. ఎలక్టోరల్ బ్రాడ్కాస్ట్ ఎయిర్ టైం. ఎయిర్ టైం అంటే మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఎయిర్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఆ టర్మ్ నుంచి తీసుకున్నాను, ఎయిర్ టైం. So the time has increased recently due to the pandemic to reduce the physical movement. A broadcast time of 90 minutes is given to every party which is contesting in the election. No party will be given more than 30 minutes in a single broadcast session. A time of 90 minutes will be given for the political party. So correct option is. ఈ మధ్య బీహార్ ఎలక్షన్ ఉందండి. రీసెంట్ గా మనకు కొన్ని ఇన్ఫాక్ట్ నిన్న తెలంగాణలో దుబ్బాక బై ఎలక్షన్ కూడా జరిగింది. సో రిజల్ట్ అనేది 10వ తారీఖు ఉంది. సో ఎవ్రీవన్ ఆర్ వాచింగ్ ద ఎలక్షన్ రిజల్ట్స్. అన్ని రాష్ట్రాల్లో ఉన్న బై ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్ 10వ తారీఖున ఉంది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఐల్ రన్ ద పోల్ ఇన్ నెక్స్ట్ 5-10 seconds. సో అట్ ది సేమ్ టైం ఇదే మంత్ లో మోస్ట్లీ ఫ్రమ్
7th 7వ తారీఖు నుంచి 7వ తారీఖు నుంచి there will be a plus course on MCQs of the Indian polity with respect to the previous papers starting from 2000. 2000 సంవత్సరం నుంచి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అంటే గ్రూప్ 1 అంటే 2014లో టీఎస్పీఎస్సీ ఫామ్ అయింది, తెలంగాణ వచ్చింది. తర్వాత సబ్సిక్వెంట్ స్టేజ్ లో టీఎస్పీఎస్సీ ఫామ్ అయింది. బట్ దానికి ముందు 2000 సంవత్సరం నుంచి ఏపీపీఎస్సీ ఈ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి కొన్ని నేను కూడా ఇంక్లూడ్ చేసి టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ స్టార్టింగ్ ఫ్రమ్ 7th or 8th, మోస్ట్లీ ఫ్రమ్ 7th. గాట్ ఇట్? మళ్ళీ పెట్టలేదండి, రేపు అప్డేట్ అవుతుంది. ఓకే, రేపు అప్డేట్ అవుతుంది. ఈ మంత్లో నేను చేయబోయే యూట్యూబ్ క్లాసెస్ అన్ని 5 యూట్యూబ్ క్లాసెస్ అన్ని ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. ఆల్ 5 రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ స్టార్టింగ్ ఫ్రమ్ 12th of this month. 12వ తారీఖున 8 o'clock 9 o'clock యూట్యూబ్ క్లాస్ ఉంది. I'll update it once. I'll take once again the special class. ఈ లోపు ఇంకొక స్పెషల్ క్లాస్ తీసుకుంటాను, అప్పుడు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. మొత్తం 5 యూట్యూబ్ క్లాసెస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ. సో పోల్ రన్ చేస్తున్నానండి. సో ఆల్రెడీ చెప్పాను, ఎయిర్ టైం అంటే ఒక పార్టీ మాట్లాడే వేవ్ లెంత్ ద్వారానే, ఫ్రీక్వెన్సీ ద్వారానే అది వెళ్తుంది, కాబట్టి అలా ఎయిర్ టైం. సో టైమ్ హ్యాస్ ఇంక్రీస్డ్, ఈ మధ్య కొద్దిగా పెంచారు, 90 నిమిషాలు చేశారు. ఎందుకంటే ఈ ఎలక్టోరల్ ర్యాలీస్ వల్ల కానీ ఈ వీటి వల్ల కానీ కొద్దిగా ఫిజికల్ మూమెంట్ తగ్గిస్తే కానీ పాండమిక్ సిచ్యువేషన్ తగ్గదు. అందులో ఇండియాలో ఎలక్షన్ అంటే ఒక పెద్ద ఫెస్టివల్ లాంటిది కాబట్టి ఫిజికల్ మూమెంటింగ్ తగ్గించాలి. సో why can't we follow this online mode, or why can't we follow this air time mode అని చెప్పి ఎలక్షన్ కమిషన్ లా మినిస్ట్రీ ద్వారా చేసిన ఒక మంచి మూవ్ ఇది. సో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక 90 minutes దర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ద పార్టీస్. కాకపోతే ఏ పార్టీస్ కి సార్? ప్రతి పార్టీ ఇలా చేయొచ్చా? 90 minutes అన్నారు, మీరు సెకండ్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అన్నారు సార్? సార్ ఇది దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ద పార్టీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ద్వారా రికగ్నైజ్ చేయబడిన పార్టీస్ కి మాత్రమే ఇది వర్తిస్తుంది, ఐదర్ యాజ్ అ స్టేట్ పార్టీ ఆర్ యాజ్ అ నేషనల్ పార్టీ. రాష్ట్ర పార్టీగా కానీ కేంద్ర జాతీయ పార్టీగా కానీ గుర్తించిన పార్టీలకి, నేను ఆ వర్డ్ వాడలే ఇక్కడ. టు ఎవ్రీ పార్టీ అన్న, దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ పార్టీ. ఒక ఎలక్షన్ లో చాలా కొత్త పార్టీలు పుట్టచ్చు, చాలా మంది అంతకుముందు పార్టీలు పెట్టచ్చు, కానీ రిజిస్టర్ అవ్వాలి అంటే ఒక క్రైటీరియా ఉంది. ఒక జాతీయ పార్టీ అంటే కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ రావాలి, ఒక రాష్ట్ర పార్టీ అంటే కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్, కొన్ని సీట్స్ రావాలి. దాని ప్రకారం మాత్రమే ఈ ఎయిర్ టైం అనేది ఇస్తారు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్. సార్ ప్రతి పార్టీ రిజిస్టర్డ్ కాదు, ఎలక్షన్ లో ప్రతి పార్టీ రికగ్నైజ్డ్ కాదు, ఎలక్షన్ లో కంటెస్ట్ చేసిన ప్రతి పార్టీ రిజిస్టర్డ్. గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్. రిజిస్టర్డ్ అంటే మీరు ఎగ్జామ్ లో అప్లికేషన్, మీ ఎగ్జామ్ అప్లికేషన్ రిజిస్టర్డ్, మీకు కట్ ఆఫ్ రికగ్నైజ్డ్. రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ రెండు ఇంపార్టెంట్ టర్మ్స్. నో పార్టీ విల్ బి గివెన్, ఎస్ ఎట్ ఏ స్ట్రెచ్ ఒకేసారి 30 నిమిషాలకి మించి ఏ పార్టీకి టైం ఇవ్వరు. ఎట్ ఏ స్ట్రెచ్ 30 నిమిషాలకి మించి ఏ పార్టీకి టైం ఇవ్వరు. A time of 90 minutes will be given for the political parties. Yeah, total ga 90 minutes istaru. That 90 minutes will be given for every political party. So ఇచ్చిన దాంట్లో 1 and 3 are the right answer. 4 ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ కాదు. నేను పొలిటికల్ పార్టీస్ అన్నా, కానీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ మాత్రం, రిజిస్టర్డ్ కాదు, కొంత శాతం ఓట్లు రావాలి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అంతా ఎలక్షన్ అంతా బీహార్ ఎలక్షన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి కొద్దిగా క్వశ్చన్స్ ఉన్నాయి. రీసెంట్ ఇష్యూస్ కూడా అవే ఉన్నాయి. పార్లమెంట్ లేదు, ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ లేదు, జుడిషియరీ కొత్తగా ఇచ్చిన జడ్జిమెంట్లు ఆల్రెడీ లాస్ట్ మంత్ బాబ్రీ మసీద్కి సంబంధించి ఇచ్చేసింది. జుడిషియరీ కూడా హిస్టారికల్ జడ్జిమెంట్స్ అంటూ ఏమీ లేవు. సో రీసెంట్ గా ఒక 10-15 మాక్సిమం ఒక 20-40 రోజుల బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఇవే కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి పాలిటిక్స్ సంబంధించి. విత్ ఇన్ ద వ్యూ ఆఫ్ కరోనా పాండమిక్, మరి ప్రతి ఒక్కరు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఒక క్యాడర్ మెయింటైన్ చేస్తారు, రైట్? క్యాడర్ అనేది మెయింటైన్ చేస్తారు. క్యాడర్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళ వెనకాల కొంత వర్గం ఉంటుంది. వర్గం అంటే వాళ్ళ వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఇలా కొంతమంది ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి
మెడికల్ ఎక్స్‌పెండిచర్ కూడా పెరుగుతదిగా. ప్రతి ఒక్కరు శానిటైజర్, మాస్క్, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఎంత ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రీసెంట్‌గా ఇచ్చిన పర్మిషన్. ఎంత ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజ్ చేసింది? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్? ఓకే, పార్లమెంట్ కానీ ఒక అసెంబ్లీ కానీ. ఐఎమ్ రన్నింగ్ ద పోల్ అండి విత్ ద నెక్స్ట్ 10 seconds. ఎక్స్‌పెండిచర్ పెంచారండి. ద 10% ఎక్స్‌పెండిచర్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్. అంటే సార్ ఇప్పుడు ఒక అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఒక ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం, అంటే ఎలక్షన్స్ వైజ్ మనది పెద్ద రాష్ట్రం, 25 సీట్లు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం జియోగ్రఫికల్ గా కానీ పాపులేషన్ గా పరంగా కానీ టాప్ 10 లో మంది ఒక రాష్ట్రం. సో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ ఎక్స్‌పెండిచర్ లిమిట్ పెంచక ముందు 28 లక్షలండి ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టగలిగేది. 28 lakhs an ఎమ్మెల్యే కెన్ కంటెస్ట్. 28 లక్షలు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టగలడు. ఇప్పుడు దాన్ని 10% చేసి 30.8 లక్షలు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టగలడు. ఇది వరకు 70 లక్షలు ఒక ఎంపీ ఖర్చు పెట్టగలడు. ఇప్పుడు 10% అంటే 77 lakhs and parliament member can spend in an election, be it a by election or be it a general election. రీసెంట్ గా వచ్చిన చేంజ్ ఇది. కరోనా టైంలో ఫిజికల్ మూమెంటింగ్ తగ్గించాలి కాబట్టి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, దీని గురించి చెప్పేటప్పుడు మీకు ఒక చిన్న ఇష్యూ కూడా చెప్పాలి. ప్రశాంత్ భూషణ్ గారికి సంబంధించిన ఒక కేసు కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ క్రింది వానిలో ఏ సిచ్యువేషన్ లో కోర్టు కంటెంప్ట్ ఆఫ్ నోటీస్ అనేది ఇవ్వదు, అంటే కోర్టు ధిక్కరణ ఎప్పుడు అప్లికబుల్ కాదు. ఇది కరెంట్ అఫైర్ ఎలా అవుతుంది సార్? ఇది కరెంట్ అఫైర్ ఎందుకు అవుతుంది అంటే రీసెంట్ గా జూలైలో ఒక ఇష్యూ నడిచింది. సో దానికి సంబంధించి ఇష్యూ క్లోజ్ అయింది. సో ఆ ఇష్యూకి రిలేటెడ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ. సార్ మనం ప్రభుత్వాన్ని ధిక్కరించవచ్చు, లా అండ్ ఆర్డర్ని ధిక్కరించవచ్చు, అంటే ఏది ధిక్కరించినా కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయి. కొన్ని కోర్టు ధిక్కరణ, కోర్టు వైలేషన్ విల్ అట్రాక్ట్ ఇంప్రిజన్మెంట్, జైల్లో కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. జైల్లో పెట్టచ్చు, లేదా ఫైన్ వేయచ్చు, లేదా రెండు వేయచ్చు. జైల్లో పెట్టచ్చు, ఫైన్ వేయచ్చు, లేదా రెండు వేయచ్చు ఒక్కోసారి. is not a correct instance for a court to issue contempt of court notice. Scandalizing the court, discussing the conduct of judge in front of a media. ఓకేనండి. అప్లయింగ్ ఫర్ రివ్యూ పిటిషన్ అంటే కోర్టు ధిక్కరణ అనేది ఏ క్రింది వాటిలో ఏ సిచ్యువేషన్ అంటే ఏ పరిస్థితుల్లో కోర్టు ధిక్కరణ నోటీస్ ఇవ్వకూడదు? కోర్టుని తిట్టడం, కోర్టుని తక్కువ చేసి మాట్లాడడం, ఒక జడ్జి యొక్క కాండక్ట్ అంటే తన బాధ్యత రహిత్యంగా ఉన్నాడు ఈ జడ్జి ఒక వ్యక్తికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అంటే ఒక జడ్జి యొక్క క్యారెక్టర్ని ఒక మీడియా ముందు మాట్లాడడం, రివ్యూ పిటిషన్ అంటే న్యాయ సమీక్షకి అప్లై చేయటం, న్యాయ సమీక్షకి వెళ్ళటం, కోర్టుని తిట్టడం, కోర్టుని తక్కువ చేయటం, జడ్జి యొక్క కాండక్ట్ ని మీడియా ముందు మాట్లాడడం, అప్లయింగ్ ఫర్ రివ్యూ పిటిషన్ కి అప్లై చేయడం. Got it? So can you run the poll? కోర్టుని తిట్టడం తప్పండి, కోర్టుని తిట్టకూడదు. యూ షుడ్ నాట్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కోర్టుకి పిల్ రూపంలో చెప్పచ్చు, లేదు మీ బాధను మీడియా రూపంలో చూస్తే కోర్టు సుమోటోగా మీ కేసుని తీసుకోవచ్చు, లేదు అసలు ఇవేమీ కాదు నా కోర్టులో నడుస్తున్నప్పుడు నాకు ఎక్కడ న్యాయం జరగదనుకున్నప్పుడు మీరు స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా కోర్టుకి వెళ్ళిపోవచ్చు. లేదు యూ కెన్ గో కెవేట్ పిటిషన్ అంటే ముందస్తు పిటిషన్ మీరే వేయచ్చు. ఒక వ్యక్తి సరే ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాకన్నా ముందు మీ దగ్గరకు వచ్చి ఏవైనా అసత్యాలు నా గురించి చెప్పే అవకాశం ఉంది, సో ఆ అసత్యాలు నమ్మి మీరు నాకు ఒక నోటీస్ పంపించవచ్చు, సో ముందుగానే నేనే ఒక కెవేట్ అనేది వేయచ్చు. అంటే ఏ రకంగా అయినా కోర్టుని ప్లీజింగ్ మోడ్ లో వెళ్ళాలి, కొద్దిగా అభ్యర్థించినట్టు వెళ్ళాలి, కానీ కోర్టుని డిమాండ్ చేయకూడదు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్.
కాండక్ట్ ఆఫ్ జడ్జ్ అంటే ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ అయినప్పుడు మాత్రమే కాండక్ట్ అనేది డిస్కస్ చేయాలండి. జడ్జి కాండక్ట్ ని పబ్లిక్ లో డిస్కస్ చేయకూడదు. ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే డిస్కస్ చేయాలి. అప్లయింగ్ ఫర్ రివ్యూ పిటిషన్ అప్లై చేయటం కూడా వయలేషన్ కిందకి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి రాదు. నేను అడిగింది ఏంటి, అంటే ఏది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది అనేది క్వశ్చన్, రాదు అనేది క్వశ్చన్. రివ్యూ పిటిషన్ అనేది యూ కెన్ అప్లై యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ యాజ్ అ గ్రూప్. మీకు నచ్చకపోతే ఆర్ మీరు జడ్జిమెంట్ ఇచ్చిన పార్టీలో ఒక పార్టీ మీరైతే మీరు రివ్యూ పిటిషన్ అప్లై చేయొచ్చు. అప్లై చేసి యూ కెన్ సే దట్ సార్ నాకు కలిగిన బాధ ఇది, మీ జడ్జిమెంట్ లో న్యాయం సరిగ్గా జరగలేదని నేను ఫీల్ అవుతున్నాను. మీరు అడగంగానే కోర్టు కూడా వెంటనే యాక్సెప్ట్ చేయదు, వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి నిజంగా నిజానిజాలు ఉంటేనే అప్పుడు మాత్రమే కోర్టు విల్ యాక్సెప్ట్, లేకపోతే ప్రతిసారి రివ్యూ చేసిన ప్రతిసారి జడ్జిమెంట్ ని రివ్యూ చేయదు. అది బీట్ శబరిమల కేసు కానీ, సో ఏది కేసు అయినా కోర్టు కూడా ఎంత మంది పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వెరిఫై చేసిన తర్వాతనే రివ్యూ పిటిషన్ వెళ్తుంది. దే విల్ గో విత్ రివ్యూ. సో నేను ఇందాక చెప్పానండి, టాప్ ఎడ్యుకేటర్స్ మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీ డ్యూరేషన్ ఉన్నంత కాలం దీస్ ఆర్ ద ఎడ్యుకేటర్స్ హు ఆర్ హ్యావింగ్. మీరు ఒక్కొక్కసారి కింద చూడండి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాట్ ద ఎక్స్పీరియన్స్ దట్ దీస్ పీపుల్ హ్యావ్. పిహెచ్డీలు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, అండ్ కొంతమంది దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ థింగ్స్, ఓన్ లాజిక్స్ ఉన్నాయి, ఓన్ ట్రిక్స్ ఉన్నాయి. సో కొంతమంది యాజ్ ఐ టోల్డ్ యూ కొంతమంది ఐటీ కంపెనీస్ నుంచి ఉన్నారు. సో యూ కెన్ సీ ఆల్ ద ఎడ్యుకేటర్స్, ఎవరు తక్కువ కాదు. వీళ్ళందరి క్లాసులు మీరు ఇఫ్ యూ టేక్ అ సబ్స్క్రిప్షన్ వన్స్ యూ కెన్ యాక్సెస్. If you take a subscription once, you can access all these people course. Okay, got it. మీరు ఒకసారి నా క్లాస్ చూసిన తర్వాత సార్ మేము ఇంకొకసారి క్లాస్ చూడొచ్చా అంటే ఫ్రీ క్లాస్ చూడొచ్చు, కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఇంకెవరి ప్లస్ క్లోర్స్ అయినా మీరు చూడగలరు. యాజ్ ఐ టోల్డ్ యూ, నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ స్టార్ట్ చేయాలి, నోటిఫికేషన్ రాకముందు స్టాటిక్ మీద ఫోకస్ పెట్టాలి, నోటిఫికేషన్ వచ్చాక కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. ఇది రీసెంట్ గా లాస్ట్ మంత్ వచ్చిందండి. దేర్ ఆర్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరి అయినది ఏది, వాటికి సంబంధించి సరి అయిన సమాధానం చెప్పండి. దేర్ ఆర్ అ టోటల్ ఆఫ్ 2556 పెండింగ్ కేసెస్ ఆన్ ద సిట్టింగ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. దాదాపుగా 4400 అప్రాక్సిమేట్ ఉన్నాయండి. 4400 అప్రాక్సిమేట్ నంబర్ కేసెస్. All these cases needs to be solved in 12 months of time. 12 నెలల కాలంలో ఇవన్నీ సాల్వ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏది కరెక్ట్ 12 నెలల్లో సాల్వ్ చేయాలని ఇచ్చిన ఆర్డర్. ది సేమ్ టైం 2556 పెండింగ్ కేసెస్ కరెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ మీద ఉన్నాయి. విచ్ ఈస్ కరెక్ట్? బోత్ 1 and 2 కరెక్టా? నైదర్ 1 nor 2 కరెక్టా? ఓన్లీ 1 కరెక్టా? ఓన్లీ 2 కరెక్ట్? ఓన్లీ 1 కరెక్టా? ఓన్లీ 2 కరెక్ట్? సార్ పెండింగ్ కేసెస్ అనేవి 1980s నుంచి కూడా ఉన్నాయండి కొన్ని పెండింగ్ కేసెస్. సుప్రీంకోర్టే షాక్ అయింది. సో వీ నీడ్ టు బి సాల్వ్, వీ హ్యావ్ టు గివ్ ద జడ్జ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కేసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని సుప్రీంకోర్టే ఒక జడ్జ్మెంట్ లాంటిది ఇచ్చి తీరాల్సిందే అని చెప్పింది. సో ఐ రన్ ద పోల్ ఇన్ నెక్స్ట్ 10 seconds. సో దీనికి సంబంధించి ఒక చిన్నది ఏంటంటే, మనకి సంబంధించి ప్రతి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్ అయినా గెలిచిన క్యాండిడేట్ అయినా దిస్ పీపుల్ విల్ హ్యావ్ టు గివ్ దర్ ఎఫిడవిట్స్ ఇవ్వాలి. ఎఫిడవిట్ లో వాళ్ళకున్న కేసుల గురించి క్లియర్ గా చెప్పాలి. లాస్ట్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోటీస్ ఏంటంటే, వాళ్ళకి సంబంధించి ఉన్న కేసులు ఏ స్టేజ్ లో ఉన్నా, అది బిగినింగ్ స్టేజ్ లో ఉన్నా ఎండింగ్ స్టేజ్ లో ఉన్నా, ఏ స్టేజ్ లో కేసులు ఉన్నా ఆ కేసులకు సంబంధించి 3 సార్లు ఆ లీడింగ్ న్యూస్ పేపర్ లో ఆ ఏరియాను, ఆ జోగ్రఫికల్ ఏరియాలో వచ్చే న్యూస్ పేపర్స్ లో 3 సార్లు ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. నా మీద ఈ కేసులు ఉన్నాయని చెప్పి కేసు ప్రొసీడింగ్స్ అన్ని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఏ స్టేజ్ లో ఉంది ఏంటి. లాస్ట్ ఎలక్షన్ లో ఇది ఇంప్లిమెంట్ అయింది. ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎవరెవరి మీద అయితే కేసులు ఉన్నాయో అందరూ ఇచ్చారు. అది ఇవ్వకపోతే ఎలక్షన్ రూల్ వయలేషన్ అవుతుంది. నేను అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఐ వాస్క్డ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సార్ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి 2 నెలల్లో
ఫైనల్‌గా వీటికి సంబంధించిన సొల్యూషన్ అనేది రావాలి. వీటికి సంబంధించిన జడ్జ్‌మెంట్ అనేది క్లియర్ జేయాలి అని చెప్పింది. నేను అడిగింది కరెక్ట్ స్టేట్‌మెంట్ అండి. సరియైన స్టేట్‌మెంట్. 2 నెలల లోపల దీనికి సంబంధించిన కేసులకు సంబంధించిన మొత్తం యాక్షన్స్ అనేవి కంప్లీట్ అవ్వాల్సిందే అని చెప్పింది సుప్రీం కోర్ట్. బట్ ఏంటంటే మరి కొన్ని కేసెస్ కొన్ని అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టైనా సరే ఇది సాల్వ్ చేయండి. ఇలాంటి అవి తప్పుడు కేసులా లేదు నిజమైన కేసులా అనేవి జడ్జిలే తేల్చాలి కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటివి ఏర్పాటు చేసుకునైనా సరే వీటిని తేల్చేయండి అని సుప్రీం కోర్టు చెప్పింది. గాట్ ఇట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సార్ నేను తెలుగులో చదువుతానండి ఈ క్వశ్చన్, కంగారు పడద్దు. ప్రతి ఆప్షన్ తెలుగులో చదువుతాను. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫిజికల్లీ డిజేబిలిటీ పీపుల్. అంటే డిజేబిలిటీ అంటే ఇది వరకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేవాళ్ళు, ఇది వరకు అంటే ఏంటంటే బాడీలో ఒక అవయవం సరిగ్గా వర్క్ చేయని వాళ్ళని ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఈవెన్ దో దే ఆర్ ఫిజికల్లీ నాట్ ఫిట్ బట్ దే ఆర్ అన్ ఛాలెంజింగ్ పొజిషన్ టు గెయిన్, ఏదో పని చేయడానికి దే ఆర్ డూయింగ్ దేర్ ఎఫర్ట్ అండ్ దే హావ్ బీన్ డిజేబుల్డ్ టు డూ సంథింగ్. వాళ్ళు కొన్ని పనులు చేయలేక కొంత డిజేబిలిటీకి ఉన్నారు. బట్ దీస్ ఆర్ ద మోస్ట్ ఏమంటారు, దే హ్యావ్ వెరీ గుడ్ ఇంటెలిజెన్స్ కోషెంట్. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ దిస్ కుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ పీపుల్. ఐ థింక్ 2016 or 15, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ ఇయర్, గుర్తు రావట్లేదు నాకు. ఇరా సింగ్వాల్ అని చెప్పి ఒక లేడీ, షీ ఈస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బట్ షీ క్రాక్డ్ యూపీఎస్సీ సిఎస్సి ఇన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 2015 అనుకుంటా. 2015 ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బట్ షీ క్రాక్డ్. చాలా మందికి డ్రీమ్ ఆ ఎగ్జామ్, బట్ ఆ ఎగ్జామ్ ఆవిడ ఆల్ ఇండియా ఫస్ట్ గా క్లియర్ చేసింది. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ డిజేబిలిటీ, దట్ ఈస్ లైక్ అ ఛాలెంజింగ్ పొజిషన్ అండ్ వీ షుడ్ ఆల్ ద సపోర్ట్ దెమ్. యా, నో ఇష్యూస్. యా, of course, correct answer. So recently Supreme Court in its judgment mentioned that disabled people will also get same reservation like OBC. In its judgment mentioned that disabled people will get the same reservation like SC and ST under the Rights of Persons with the Disability Act 2016. Physically challenged or physically disabled people will get 4% reservation in government jobs, 5% reservation in educational institutions, and none of the above. Which of these are exactly true? ఈ రెండింటికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. రీసెంట్ గా వచ్చిన జడ్జిమెంట్, ఐ థింక్ జూలైలో వచ్చిన జడ్జిమెంట్ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వీళ్ళకి చాలా పుష్ జరిగింది. యా, సుప్రీం కోర్టు తన ఇచ్చిన ఈ మధ్య కాలంలో ఇచ్చిన జడ్జిమెంట్ లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి ఓబీసీస్ కి ఇలాంటి రిజర్వేషన్ వీళ్ళకి వర్తిస్తుందని చెప్పింది, మొదటి స్టేట్మెంట్. రెండవది, వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీకి ఉన్న రిజర్వేషన్ వీళ్ళకి వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. మూడవ స్టేట్మెంట్, 2016 డిజేబిలిటీ యాక్ట్ ప్రకారం ఉద్యోగాల్లోనేమో 4% రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యా సంస్థల్లో 5% రిజర్వేషన్ వీళ్ళకు ఉంది. సో క్రింది వాటిలో ఏది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి సంబంధించిన సరి అయిన స్టేట్మెంట్? I'll run the poll in next 10 seconds. ఒక్కసారి మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడాల్సిందే మొట్టమొదటిది, నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులు, మీ పర్టికులర్ కేటగిరీకి ఎన్ని పోస్టులు, రిజర్వేషన్స్ లో ఉన్న ఎన్ని పోస్టులు. మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత జస్ట్ గో టు ఎనీ ఎగ్జామ్ నోటిఫికేషన్, అది ఏ లెవెల్ నోటిఫికేషన్ అయినా సరే, యూపీఎస్సీదైనా లేదు ఏబిపిఎస్సీదైనా టీఎస్పీఎస్సీ, దాంట్లో ఖచ్చితంగా రిజర్వేషన్ కి సంబంధించిన క్లియర్ కట్ నామ్స్ ఉంటాయి. ఎందుకు ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇంత బల్కీగా ఉంటుందంటే వాళ్ళు ప్రతి టర్మ్ ని, ప్రతి రిజర్వేషన్ ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇట్ విల్ బి దట్ బల్కీ సైజ్. యా, ఐఎమ్ రన్నింగ్ ద ఆన్సర్ ఫర్ దిస్. సార్, సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ లో వీళ్ళు కూడా సోషల్లీ బ్యాక్వర్డ్ కిందకు వస్తారు. ఎస్సీ ఎస్టీస్ కి ఎందుకు రిజర్వేషన్స్ ఇస్తున్నారంటే ఒకప్పుడు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట నిజం. సో వాళ్ళకి ఇబ్బంది పడ్డారు కాబట్టి సొసైటీలో ఈక్వాలిటీ అనే ఆబ్జెక్ట్, ఒకప్పుడు వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ అనను కానీ కొన్ని కనీసపు సపోర్ట్ లేకుండా కొంతమంది ఇబ్బంది పడ్డ మాట నిజం. సో అలాంటి ఇబ్బందులు ఈ రోజున ఉండకుండా వాళ్ళకి ఒక రకమైన సపోర్ట్ ఇస్తూ ఈ రోజున రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు.
మరి ఏ కేటగిరీలో పుట్టినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ యూ వాంట్, ఇఫ్ అన్ ఇండివిడ్యువల్ ఈస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ డిజేబుల్, హీ విల్ గెట్ ద రిజర్వేషన్స్ లైక్ ఎస్సీ అండ్ ఎస్టీ అని సుప్రీం కోర్టే చెప్పింది. ఈ రిజర్వేషన్ డిజేబిలిటీ యాక్ట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. ఇది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గాట్ ఇట్? మీరు కంగారు పడొద్దండి, నేను ఈ క్వశ్చన్ కూడా తెలుగులో చదువుతాను. రీసెంట్గా తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లోకి వెళ్తాం. ఆర్డినెన్స్ ఒకటి ఇష్యూ చేశారు. ఆర్డినెన్స్ ఒకటి జూన్లో ఇష్యూ చేశారు. అంటే ఇప్పుడు కరోనా పాండమిక్ ఉంది కాబట్టి కొద్దిగా గవర్నమెంట్కి కూడా కొన్ని కనీసపు ఖర్చులు ఉంటాయి కదా. సో ఆ ఖర్చుల్ని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ ఫినాన్షియల్ రిసోర్సెస్ని వెతుకుతోంది. అలాంటి రిసోర్స్లో అంటే మరి మెడికల్ ఎక్విప్మెంట్, మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్, ఇవన్నీ గవర్నమెంట్కి ఎక్స్ట్రా వచ్చిన బర్డెన్స్ ఇయ్యరు. అసలే మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ హ్యూజ్గా ఉంది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించున్నాం. సో మళ్ళీ ఒక రకంగా గవర్నమెంట్కి ఒక ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టాల్సిన సందర్భం క్రియేట్ అయింది. మళ్ళీ ఆత్మ నిర్భర్ భారత్ అని ప్యాకేజ్ ఇచ్చారు. మరి మొరటోరియంకి సంబంధించి ప్యాకేజ్ ఇచ్చారు. దానికి సంబంధించి రీసెంట్ గా సుప్రీం కోర్టుకి ఒక అఫిడవిట్ కూడా ఇచ్చారు. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్, ఈ గ్యాప్ లో ఎంత ఉందో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ గ్యాప్ ని మేము ఆ పర్టికులర్ ఎవరైతే ఎక్కడైతే మేము డెబిట్ చేసామో వాళ్ళ అకౌంట్ కి తిరిగి క్రెడిట్ చేస్తామని చెప్పారు. అంటే గవర్నమెంట్ ఈ డబ్బులు గవర్నమెంట్ దగ్గర నుంచి వసూలు చేసుకుంటాయి బ్యాంకులు. గవర్నమెంట్ కి కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ రీసెంట్ గా పార్లమెంట్ మెంబర్ యాక్ట్ కి సంబంధించి కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది. ఏంటంటే కరోనా పాండమిక్ కాబట్టి ఎంపీలు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి వాళ్ళ జీతం 30% పెంచారు. గుర్తుపెట్టుకోండి, నా పని ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటమే. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. నా పని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం. కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ఎంపీల జీతం, మినిస్టర్ల జీతం 30% పెంచారు. రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్ ఎంపీస్ కి సంబంధించి వాళ్ళ జీతాలకు సంబంధించి ఎటువంటిది లేదు. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్, నైదర్ 1 nor 2. ఎంపీల జీతం 30 సార్లు పెంచారు. రాజ్యాంగంలో ఎంపీల జీతభత్యాల గురించి ఎటువంటి మెన్షనింగ్ లేదు. ఏది సరి అనేది? క్లాస్ అయ్యాక ఫీడ్బ్యాక్ మర్చిపోద్దండి. పోలా? సో హౌ ఆర్ ద క్వశ్చన్స్? ఫెంటాస్టిక్. సార్ ఎంపీల జీతం 30% తగ్గించారండి. తగ్గించారు. నేను ఆల్రెడీ చెప్పాను, నా పని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటమే. క్లూ ఇచ్చేసాను ఎక్కడ. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటమే నా పని. రాజ్యాంగంలో 106 రాజ్యాంగం ప్రకారమే జీతాలు పెంచాలి. రాజ్యాంగం ప్రకారం జీతాలు అనేది ఒక యాక్ట్ ద్వారా చెయ్యొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతారు. బేస్డ్ అపాన్ ఆ రోజున ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణాన్ని బట్టి ఎంపీల జీతపత్యాలు ఉంటాయి అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. అండ్ దట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. అది ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఓకే, సో ఎంపీల జీతాలు ఇన్ఫ్లేషన్ ని బట్టి మారుతాయి. 2018లో పెంచారు. 2018 ప్రకారం ₹1,00,000 బేస్ శాలరీ ఒక పార్లమెంట్ మెంబర్ కి. ₹1,00,000 బేస్ శాలరీ. గాట్ ఇట్? అండ్ దానికి సపోర్టివ్ గా కాన్స్టిట్యుయెన్సీ ఎలవెన్స్, డైలీ ఎలవెన్స్, పార్లమెంట్ జరిగినప్పుడు ప్రతిరోజు డైలీ ఎలవెన్స్, ఇవన్నీ మామూలుగానే ఉంటాయి ఒక పార్లమెంట్ మెంబర్ కి. సో ఎంపీల జీతం, మినిస్టర్ల జీతం 30% తగ్గించారు. ఎంపీ లాట్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, అంటే ఎంపీలు 5 కోట్లు ఖర్చు పెట్టుకునే ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక సంవత్సరం సస్పెండ్ చేశారు. అంటే అది కూడా ఈ సంవత్సరానికి లేదు. 5, ఎందుకంటే అది ఉన్న లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు అందరికీ ఇవ్వాలి. ఒక్కొక్కరికి 5 కోట్లు ఇవ్వాలి. సో గవర్నమెంట్ మీద కూడా కొద్దిగా ఖర్చు పెడుతుంది. మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు జీరో, ప్రొడక్షన్ ఏం లేదు. గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్సులు రాలా, ఎక్కడ రిజిస్ట్రేషన్లు లేవు, ఎక్కడ పర్చేజులు లేవు. మరి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఈ 3 లేనప్పుడు గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టే వాళ్ళే లేనప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది మనీ? అట్ ది సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ ఈ సంవత్సరం డిసెంబర్ 31 దాకా గవర్నమెంట్ పెంచింది. డ్యూ డేట్ పెంచింది లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి. సో ఇలాంటివన్నీ పరిస్థితులలో గవర్నమెంట్ ఎంపీస్ కి ఇచ్చే కొద్దిగా ఎలవెన్స్ ని కొద్దిగా తగ్గించైనా నెక్స్ట్ టైం కొద్దిగా పెంచడమో ఏదో ఒకటి. 2 years సస్పెండ్ అండి, కానీ ఆర్డినెన్స్ మాత్రం, అంటే బిల్ మాత్రం 1 year కి పాస్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో సెషన్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ బిల్ పెడతారు. ప్రస్తుతానికైతే సస్పెండెడ్ 2 years, కానీ బిల్ పెట్టింది 1 year కి. అది యాక్ట్ గా కూడా మారిపోయింది. 1 year కి సస్పెండెడ్.
మార్చ్ 31 2021 వరకు సస్పెండెడ్. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి సస్పెండ్ అవ్వాలి అంటే మళ్ళీ ఇంకొకసారి బిల్ పెట్టాలి. జాగ్రత్తగా ఆలోచించు. జరుగుతుంది కదా ప్రస్తుతం. యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సక్సెస్ ఈజ్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్. చూడాలి మరి, వీ హ్యావ్ టు వెయిట్. చూద్దాం, కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ద టూ మేజర్ పార్టీస్ రిప్రజెంటింగ్ యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆర్ డెమోక్రటిక్ విత్ ఎలిఫెంట్ సింబల్, రిపబ్లికన్ విత్ డాంకీ సింబల్ ఆర్ డాంకీ లోగో ఆఫ్ ద పార్టీ. An Indian origin, Kamala Harris has been nominated by the Democratic Party as a vice presidential candidate. All of the above are correct. సో నేను అడిగింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే యుఎస్ఏ ఎలక్షన్ కానీ రష్యన్ ఎలక్షన్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఐ థింక్ సెప్టెంబర్లోనో జూలైలోనో అయింది ఎలక్షన్. ఇంకొక 12 ఏళ్ళు ఆయనే, 16 ఏళ్ళు ఆయనే అన్నప్పుడు కూడా వరల్డ్ మీడియా మొత్తం ఫోకస్ చేసింది. రష్యా ఒకటి, బ్రెజిల్ ఒకటి, యుఎస్ఏ ఒకటి, చైనా ఒకటి. ఇక్కడ దేశాధ్యక్షులు దేశాధినేతలు మారినప్పుడు ఖచ్చితంగా ప్రపంచపు ఫోకస్ మొత్తం ఇండియా కూడా. ఎందుకంటే ఒక పార్టీ వచ్చినప్పుడు ఒక ఐడియాలజీ ఉంటుంది, ఇంకో పార్టీ వచ్చినప్పుడు ఇంకొక ఐడియాలజీ ఉంటుంది. సో ఏది కరెక్ట్, ఇన్కరెక్ట్, రాంగ్ స్టేట్మెంట్ ఏది? నేను అడిగింది రాంగ్ స్టేట్మెంట్. అసలు అన్ని కరెక్ట్ అయినా కొద్దిగా ఏ పార్టీలు ఎవరు అనేది కూడా కొద్దిగా తెలుసుకోండి. ఖచ్చితంగా నా అంచనా నిజమైతే ఈ ఎలక్షన్ నుంచి గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ఎవరు అనేది క్వశ్చన్ కాదండి. అమెరికా అధ్యక్షుడు ఎవరో ఒకరు అవుతారు, బైడెన్ గారు అవుతారు, లేదు ట్రంప్ గారే మళ్ళీ అవుతారు. కానీ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది ఇంపార్టెంట్ మనకి. నేను అడిగింది రాంగ్ క్వశ్చన్, రాంగ్ ఆప్షన్ అని అడిగింది. డెమోక్రటిక్ సింబల్ డాంకీ అండి, రిపబ్లికన్ సింబల్ ఎలిఫెంట్. డెమోక్రటిక్ నుంచి కంటెస్ట్ చేస్తుంది బైడెన్ గారు, రిపబ్లిక్ నుంచి కంటెస్ట్ చేస్తుంది ట్రంప్ గారు. మరి కమలా హ్యారిస్ గారు, కమలా హ్యారిస్ అనే ఒక ఇండియన్ ఆరిజిన్, అంటే చెన్నై బేస్డ్ ఫ్యామిలీ వాళ్ళది. ఆవిడ ఒక సెనేటర్ అక్కడి నుంచి. ఆవిడ ఇంతకు ముందు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి కంటెస్ట్ చేసినా షీ కుడ్ నాట్, ఒక రకంగా ఫైట్ లాంటిది ఇవ్వలేకపోయింది. సో అందుకే ఏంటంటే ఆవిడ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా రికమెండ్ చేశారు ఎవరు, బైడెన్ గారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి షీఈ్ ద వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. ఇండియన్ ఆరిజిన్, చెన్నైకి సంబంధించిన కమలా హ్యారిస్ అయ్యర్, అంటే షీ బిలాంగ్స్ టు తమిళనాడు, చెన్నై. ఆవిడ తమిళనాడుకి చెందిన వ్యక్తి. అండ్ ఫాదర్, షీ ఫాదర్ ఈజ్ అన్ ఆఫ్రికన్ అండ్ మదర్ ఈజ్ అన్ ఇండియన్. సో యుఎస్ఏలో ఏంటంటే 2016 ఎలక్షన్లో కూడా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఎవరు 2016లో ట్రంప్ గారికి అపోనెంట్ హిలరీ క్లింటన్ గారు. హిలరీ క్లింటన్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చిన ట్రంప్ గారి కన్నా, కానీ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ట్రంప్ గారికి ఎక్కువ వచ్చాయి. సో ట్రంప్ గారు ఆ సెక్షన్ ప్రకారం హీ వన్ ద ప్రెసిడెన్షియల్ సీట్. ఇప్పుడు కూడా అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఏ వ్యక్తికి ఎక్కువ మంది ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళే గెలిచినట్టు. ఇండివిజువల్ గా కాదు, ఎక్కువ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళే గెలిచినట్టు. సో రెండు మేజర్ పార్టీలు, మేజర్ గా వినిపించేది డెమోక్రట్లు, రిపబ్లికన్లు. మన దేశంలో ఎన్డీఏ, యూపీఏ ఇలాంటివి. ఎన్డీఏ, యూపీఏ మన దేశంలో, అక్కడ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్. ఇండియా థర్డ్ ఆప్షన్ ఐ హావ్ గివెన్ యూ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. క్రింది వాటిలో షెడ్యూల్స్ కి సంబంధించిన సరి అయినది ఏది? ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద షెడ్యూల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగానికి సంబంధించి ఏ షెడ్యూల్, ఏ సబ్జెక్ట్ కి సంబంధించిన సరి అయిన ఆప్షన్? 2వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు, 3వ షెడ్యూల్ జీతపత్యాలు, 7వ షెడ్యూల్ అధికార విభజన జాబితా, అధికార కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, 12వ షెడ్యూల్ పంచాయతీ. సో నేను అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ ఐ హావ్ ఆస్క్డ్ కరెక్ట్ స్టేట్మెంట్.
చాలా మంది అడుగుతూ ఉంటారండి అప్పుడప్పుడు. సార్ ఎంసీక్యూస్ బెటరా? కాన్సెప్ట్ బెటరా అని. కాన్సెప్ట్ నేర్చుకోండి. కానీ ఎంసీక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కాన్సెప్ట్ కన్నా ఎంసీక్యూస్ వల్ల మీరు ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. నేను నమ్మే ఫిలాసఫీ ఇది. ఎవరిష్టం వాళ్ళది. నో ప్రాబ్లమ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Yeah. These are the features అండి. Those who have planning to take the special plus course. మీరు ఇంటి దగ్గరే కూర్చొని చదువుకోవచ్చు. అన్‌లిమిటెడ్ యాక్సెస్ ఫర్ ఆల్ ద కోర్సెస్. మొత్తం అన్ని కోర్సులు నేను చూపించా కదా ఇందాక ఎడ్యుకేటర్స్. వాళ్ళందరి కోర్సులు మీరు యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళు ఎన్ని రోజులు కోర్సులు చేస్తే అన్ని రోజుల కోర్సులు యాక్సెస్ చేయొచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ ఆన్ ద ఆన్‌లైన్ ప్లాన్ అంటే ఇండియాలోనే టాప్ ఎడ్యుకేటర్స్ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నారు. అండ్ సిలబస్ కవరేజ్ యాస్ పర్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. లైవ్ డౌట్స్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. రెగ్యులర్‌గా ఉంటుంది. అండ్ పీడిఎఫ్ మెటీరియల్ ఈ క్లాస్‌కి సంబంధించిన థింగ్ కూడా మీరు క్లాస్ అయ్యాక డౌన్‌లోడ్ చేయొచ్చు. గ్రూప్ 1కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ స్పెషల్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది గ్రూప్ 1కి సంబంధించి. మెంటర్‌షిప్ అండ్ గైడెన్స్ ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్. బయట చాలా ఇన్‌స్టిట్యూట్స్ బట్ ఇక్కడ అటువంటిది లేదు. యూ కెన్ హ్యావ్ పర్సనల్ గైడెన్స్ అండ్ పర్సనల్ మెంటర్‌షిప్ అండ్ లైవ్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ కొంత బయట ఎలా చేస్తారంటే ఎగ్జామ్ పెట్టేసి కీ ఇచ్చేస్తారు. ఎగ్జామ్ పెట్టి కీ ఇస్తారు. కానీ ఏది తప్పు, ఏది రైట్ నేను పెట్టింది ఎందుకు తప్పయిందనేది మనకు తెలియాలి కదా! సో మనకు తెలిస్తే ఆ తప్పు మళ్ళీ చెయ్యం. అలాంటి ఎక్స్‌ప్లనేటరీ సిరీస్ ఇక్కడ నడుస్తోంది. ఆల్రెడీ లాస్ట్ మంత్ జరిగింది. నెక్స్ట్ మంత్, ఈ మంత్ కూడా ఉన్నాయి. సో మనం చేసింది తప్పే. కానీ ఎందుకు తప్పు అనేది రీజనింగ్ కూడా మనకు కావాలి. సో అటువంటివి బయట కొన్ని చోట్ల దొరుకుతాయి. కొన్ని చోట్ల దొరకవు. బట్ ఇక్కడ ఇట్ విల్ బి దేర్. యూ కెన్ హావ్ లైవ్ టెస్ట్ సిరీస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నేను ఇది లాస్ట్ మంత్ ప్లస్ కోర్స్ చెప్పేటప్పుడు చెప్పానండి. మనమందరం చదివేస్తాం. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఫైన్. రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు. కానీ రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఎలక్షన్ కమిషన్, కాగు, యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ ఇలా మొత్తం చదివేస్తాం. కానీ ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే క్వెషన్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది కూడా ఒక రాజ్యాంగేతర సంస్థ. ఇట్ ఈస్ ఆల్సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సిబిఐ సంతానం కమిటీ. సిబిఐ 1964 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అయిపోయింది. సిబిఐ ఎకనామిక్ అఫెన్సెస్ అయిపోయింది. కానీ సిబిఐకి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది సిబిఐ చీఫ్ ని సెలెక్ట్ చేయడానికి. ఆ కమిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే కొన్ని రాజ్యాంగేతర సంస్థల నుంచి కొన్నిసార్లు కొన్ని రాజ్యాంగేతర సంస్థలకి వాటి చైర్మన్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. ఎన్హెచ్ఆర్సీ కానివ్వచ్చు, ఎస్హెచ్ఆర్సీ కానివ్వచ్చు. ఇవి రాజ్యాంగేతర సంస్థలైనా వీటిని రాష్ట్రపతి నియమిస్తారు. సో ఇప్పుడు ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సిబిఐ చీఫ్ ని సెలెక్ట్ చేసే కమిటీలో ఎవరు ఉండరు? ఇది కూడా ఒక ఏరియా ఆఫ్ ద స్టడీ వైల్ యువర్ ప్రిపరేషన్. నేను లాస్ట్ టైం ప్లస్ కోర్స్ ఒకటి చేసినప్పుడు క్లియర్‌గా ఒక టేబుల్ చూపించా. రాజ్యాంగేతర సంస్థలు ఎట్లా చదవాలి అని. ఎవరైనా ప్లస్ కోర్స్‌లో ఉంటే ఒకసారి యూ కెన్ గో అండ్ వాచ్ దట్ టేబుల్. మీరు ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇది వదిలేసేంత ఈజీది కాదు. మరీ పట్టుకుని 4, 5 రోజులు చదివేంత పెద్దది కాదు. బుల్లెట్ పాయింట్స్ చూసుకోవాలి. సిబిఐ రీసెంట్‌గా ఏమైనా కేసులు క్రాక్ చేసిందా? సిబిఐ దేనికి? సిబిఐకి, సీవీసీకి ఉన్న సంబంధం ఏమిటి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కి ఉన్న సంబంధం ఏంటి? అవి మేజర్‌గా ఫోకస్ చేసి బుల్లెట్ పాయింట్స్ మాక్సిమం ఒక 20 పాయింట్లు తేలుతాయి. 20 పాయింట్లు. నాకు తెలిసినంత వరకు ఆ 20 పాయింట్ల నుంచి ఎగ్జామ్ క్వెషన్ దాటదు. ఒక్క క్వెషన్ కూడా దాటదు. సో కెన్ యూ రన్ ద పోల్? క్యాబినెట్ సెక్రటేరియట్ ఏ రాజ్యాంగేతర సంస్థని సెలెక్ట్ చేసే చైర్మన్ లోనూ ఉండడండి. హీఈస్ నాట్ ఎట్ ఆల్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఎల్ఓపి ఉంటాడు. అందుకే ఎల్ఓపి ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ షాడో క్యాబినెట్. ఎల్ఓపి అందుకే ఇంపార్టెంట్. సీజీ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఎవరైనా ఉండొచ్చు. సో వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు. క్యాబినెట్ సెక్రటేరియట్ క్యాబినెట్ సమావేశాల్లో ఉంటారు. హైయెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ ఈస్ దిస్ పర్సన్. దేశంలో అత్యున్నత ఐఏఎస్ అధికారి క్యాబినెట్ సెక్రటేరియట్, క్యాబినెట్ కార్యదర్శి.
పిఎం కేర్స్. పిఎం కేర్స్కి సంబంధించి సరి అయినది ఏది? ఐడెంటిఫై ద కరెక్ట్. ఇది బాగా ఎక్కువగా వచ్చిన కరెంట్ అఫైర్ అండి. ఇది కూడా అవకాశం ఉన్న ప్రశ్నే. ఎందుకంటే కాంట్రవర్సీ ఉన్నప్పటికీ దీంట్లో కరెంట్ అఫైర్స్ అంటే అన్ని పాజిటివే ఉండవండి. అసలు అది కరెంట్ అఫైర్‌గా కాంట్రవర్సీతోనే కొన్ని రావచ్చు. గుర్తుపెట్టుకోండి. కొన్ని కరెంట్ ఇష్యూస్ కాంట్రవర్సీతోనే హైలైట్ అవ్వచ్చు. 4 రాష్ట్రాలు, 4 స్టేట్స్. కాంట్రవర్సీతోనే కొన్ని కరెంట్ ఇష్యూస్ అవ్వచ్చు. అలాంటి ఇష్యూ కాంట్రవర్సీ నుంచి వచ్చింది కదా అని మనం ఇగ్నోర్ చేయకూడదు. దాంట్లో ఉన్న పాజిటివిటీని హైలైట్ చేయగలిగితే, పాజిటివిటీని మనం పట్టించుకోగలిగితే, అది ఎగ్జామ్‌లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడగొచ్చు. పీఎం కేర్స్ అనేది ఆర్‌టీఏ పరిధిలోకి రాలేదు ఆర్ పీఎం కేర్స్ ఆర్‌టీఏ అనేది ఒక ఇష్యూ అనేది అందరికీ ఉన్నది. ఎందుకంటే కొద్దిగా డీటెయిల్స్ అనేవి బయటికి చెప్పాలి కదా! ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్న ఒక ఫండ్‌కి అది ఆర్‌టీఏ పరిధిలోకి రాకుండా ఎలా వెళ్తుంది? గవర్నమెంట్ ఒక వాదన వినిపించింది. ఇది సెక్షన్ 8కి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని మేము బయటికి ఇవ్వలేము. ఇస్తే వైలేట్ అయ్యే అవకాశాలున్నాయని గవర్నమెంట్ కూడా ఒక రీజన్ చెప్పింది. కానీ దీంట్లో కూడా కొంత మంచి ఉంది. ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిని మనం తీసుకోగలిగితే చాలు. సిటిజన్ అసిస్టెంట్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్. ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెంట్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ పీఎం కేర్స్. సో ఐల్ రన్ ద పోల్ ఫస్ట్ అండ్ ఐల్ డిస్కస్. ఇట్ యాక్సెప్ట్స్ మైక్రో డొనేషన్స్ యాజ్ వెల్. ₹10 కూడా మీరు డొనేట్ చేయొచ్చండి. నేను ఇంతకు ముందు క్లాసెస్‌లో కూడా ఇదే కాన్సెప్ట్ నుంచి క్వెషన్స్ అడిగా. బట్ ఈ క్వెషన్ అడగల. ఇదే కాన్సెప్ట్ నుంచి క్వెషన్ అడిగా. బట్ ఈ క్వెషన్ అడగల. యూ కెన్ డొనేట్ ₹10. వెరాజ్ ఇన్ ఎన్ఆర్ఎఫ్, పీఎం ఎన్ఆర్ఎఫ్, ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ లో యూ కెన్ డొనేట్ అ మినిమమ్ ఆఫ్ 100. ₹100 డొనేట్ చేయాలి. సో మైక్రో డొనేషన్స్ వల్ల ఎక్కువ మంది డొనేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఫండ్ తక్కువైనా మన దేశపు పాపులేషన్ ప్రకారం 130 కోట్లలో కనీసం 100 కోట్ల మంది ₹10 ఇచ్చినా యూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫండ్. ఫండ్ సైజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం ఒక్కొక్కరు ₹10 ఇచ్చిన నెలకి ₹10 ఒక్కొక్కరు ఇచ్చినా ఎంత కలెక్ట్ అవుతుందో యూ కెన్ ఇమాజిన్. సో మైక్రో డొనేషన్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గా, డిఫెన్స్, హోమ్, ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళ ముగ్గురు మెంబర్స్ గా ఈ కమిటీ ఏర్పడింది. అండ్ ఇది ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించిన మిగిలిన 2 కమిటీస్ కాకుండా ఇది ఒకటి. ఇంకొకటి డిఫెన్స్ ఫండ్ ఒకటి ఉంది, నేషనల్ రిలీఫ్ ఫండ్. ఈ 2 ఫండ్లు కాకుండా ఇది 3వ ఫండ్. ప్రధానమంత్రి అధ్యక్షతన 3 ఫండ్లు ఉన్నాయి. ప్రధానమంత్రి అధ్యక్షతన కేబినెట్ ఉంది. ప్రధానమంత్రి నీతి ఆయోగ్‌కి చైర్మన్. ప్రధానమంత్రి ఏ కేబినెట్ కమిటీలో ఉంటే ఆ కేబినెట్ కమిటీకి చైర్మన్. ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ ద హౌస్. ప్రధానమంత్రి ఏ హౌస్ నుంచైనా మెంబర్ కావచ్చు. అది మీన్ ఆరోగ్య సేతు అనేది ఒక గవర్నమెంట్ అదే ఆఫ్ కోర్స్ చెప్తున్నాను కదా! అన్నీ ఏంటంటే కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో వి కెనాట్ అంటే ఖచ్చితంగా దాని మీద అప్పీల్‌కెళ్తారు. అప్పీల్‌కెళ్ళినప్పుడు మరి అప్పీలింగ్ యాస్పెక్ట్‌లో ఏమొస్తుంది అనేది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సుప్రీం కోర్ట్ కూడా ఫస్ట్ ఆర్‌టీఏ పరిధిలో కాదు అని చెప్పింది. సుప్రీం కోర్ట్ సీజేఐ కూడా ఆర్‌టీఏ పరిధిలోకి రాదు అని చెప్పారు. తర్వాత ఫైనల్‌గా అప్పీల్‌కెళ్ళినప్పుడు సుప్రీం కోర్టే చెప్పింది. ఆర్‌టీఐ విల్ బి అప్లికబుల్ ఫర్ సుప్రీం కోర్ట్ టు సీజేఐ అని. సో ఆర్‌టీఐలో వచ్చినంత మాత్రాన అది డైరెక్ట్‌గా కాదు. ఫైనల్‌గా కోర్ట్‌కెళ్తారు. ఆర్‌టీఐ జడ్జ్‌మెంట్ మీద సీఐసీకెళ్ళొచ్చు. అంటే ఏ స్టేజ్‌లో ఉంది అది. అది ఎక్కడ ఆర్‌టీఐ ఆరోగ్య సేతు ఆర్‌టీఐలో కాదని ఎవరు చెప్పారు? ఆ స్టేజ్ నుంచి పై ఆర్‌టీఐ అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కెళ్ళొచ్చు. అక్కడ రాకపోతే యూ కెన్ గో టు ద హైకోర్ట్ ఆర్ ఇఫ్ హైకోర్ట్‌లో కూడా కాకపోతే యూ కెన్ గో టు సుప్రీం కోర్ట్. ఇదే జరిగింది సుప్రీం కోర్ట్‌లో. ఫస్ట్ సీఐసీకి వేశారు. సీఐసీ ఇవ్వాల్సిందే ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందని చెప్పారు. తర్వాత అది ఢిల్లీ హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేశారు. ఢిల్లీ హైకోర్ట్‌లో కూడా సుప్రీం కోర్ట్ మేము ఇవ్వము అని చెప్పింది. తర్వాత సుప్రీం కోర్ట్‌లోనే సుప్రీం కోర్టే తనకి తానుగా అంటే ఒక జడ్జిమెంట్‌కి సంబంధించి సుప్రీం కోర్టే సుప్రీం కోర్ట్‌ని ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకొస్తూ రంజన్ గొగోయ్ గారు లాస్ట్ ఇయర్ ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అది. అంటే ఒక కోర్ట్ నేనే ఆర్‌టీఐ పరిధిలోకి వస్తానని చెప్పిన. అంటే ఆఫీస్ ఆఫ్ ద సీజేఐ విల్ బి అండర్ ఆర్‌టీఐ అని చెప్పిన కేసు లాస్ట్ ఇయర్ నవంబర్ 13లో జడ్జిమెంట్ వచ్చింది. సో స్టేజ్ ఆఫ్ ద కేస్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడుంది ఆ కేసు? కరెక్ట్ స్టేట్మెంట్. అంటే రీసెంట్‌గా పార్లమెంట్ జరిగింది కదండీ! దానికి సంబంధించి ఏది పబ్లిక్ బిల్, ఏది ప్రైవేట్ మెంబర్ బిల్. పార్లమెంట్ జరిగింది కాబట్టి ఈ క్వెషన్.
Public member bill will be introduced by a minister. Private member bill will be introduced by a minister or a member. Private member will be drafted by the concerned subject department. Private member bill will reflect the mood of the government. The correct statement. ఓలా నేను అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్ అండి, మర్చిపోవద్దు. ఫెంటాస్టిక్. ప్రైవేట్ మెంబర్ బిల్ ఖచ్చితంగా మినిస్టర్ కాదు. మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే అది గవర్నమెంట్ బిల్లే, అంటే పబ్లిక్ మెంబర్ బిల్లే. గవర్నమెంట్ బిల్ ఆర్ పబ్లిక్ మెంబర్ బిల్. ప్రైవేట్ మెంబర్ బిల్ని ఆ మెంబరే డ్రాఫ్ట్ చేసుకోవాలి. పబ్లిక్ మెంబర్ బిల్ కి సంబంధించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ విత్ మినిస్ట్రీ ఆఫ్ లీగల్ తో కోఆర్డినేట్ చేసుకుని దే డ్రాఫ్ట్ ద బిల్. వాళ్ళు బిల్ డ్రాఫ్ట్ చేస్తారు. ప్రైవేట్ మెంబర్ బిల్ will reflect the mood of the public. Public bill will reflect the mood of the government. Public bill will reflect the mood of the government. Private member bill will reflect the mood of the public. One minute. Sorry. Yeah. Incorrect statement. సో మీరందరూ లెట్స్ క్రాక్ ఇట్ అనే ఒక యాంథమ్ చూసారా అన్అకాడమీ? లెట్స్ క్రాక్ ఇట్. సో ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ, రేపు నేనే పిన్ చేస్తాను అది. సో ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దట్ లెట్స్ క్రాక్ ఇట్ యాంథమ్ సార్ క్లాస్ అయిన తర్వాత. Yeah, I'll run the poll in next 10 seconds. డ్యూటీస్ అనేవి ప్రివిలేజెస్ కాదండి. ప్రివిలేజ్ ఎలా అవుతుంది? హౌ ఇట్ విల్ బి ప్రివిలేజ్ ఫర్ ద రైట్స్ ఆర్ ఫర్ సిటిజన్స్ అగైన్స్ ద స్టేట్, అంతే కదా, కరెక్టే అది. రైట్స్ అనేవి ఒక సిటిజన్ కి సంబంధించి, ఇప్పుడు ఒక ఇల్లీగల్ అరెస్ట్ చేశారు మిమ్మల్ని, ఇల్లీగల్ అరెస్ట్ అంటే ఆర్బిటరీ అరెస్ట్, కావాలని కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు మీకు ఏ ప్రొవిజన్ లేదు. కేసు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత 24 hours లో మిమ్మల్ని కోర్టు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, మరి జైలు. మరి అది మీ రైట్ వైలేషనేగా. ఇట్ ఈస్ యువర్ రైట్ వైలేషన్, రైట్. సో రైట్స్ అనేది గవర్నమెంట్ సైడ్ కాదు ఉన్నది. యా, రైట్స్ అనేవి బోత్ సిటిజన్స్ కి ఇండియన్ ఆరిజిన్, కాకపోతే ఇక్కడ ఎవరంటే ఎనిమీ ఏలియన్ కి అప్లికబుల్ కావు. దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఫారినర్స్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ఎనిమీ ఏలియన్స్. అంటే ఎనిమీ ఏలియన్స్ అంటే మనతో ఆ టైంకి యుద్ధంలో ఉన్న విదేశీయులు ఎవరైనా ఉంటే ఆ దేశ పౌరులకి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేవి ఆ సమయంలో వర్తించు. అంటే సార్ వాళ్ళని చంపేయచ్చా అంటే చంపేసే రైట్ లేదు. కాకపోతే ఏంటంటే ఒక ఎనిమీ ఏలియన్ ఒక ఇండివిజువల్ వచ్చి చంపుతున్నప్పుడు, ఒక ఇండివిజువల్ని లేదా ఒక గ్రూప్ ని చంపుతున్నప్పుడు ఇతన్ని చంపే రైట్ నాకు లేదు కదా అని చెప్పి, అంటే ఏంటంటే ఆ టైంలో ఆ ఎనిమీ ఏలియన్ ఈ దేశ పౌరుల్ని చంపుతున్నాడు కాబట్టి అతనికి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏమి వర్తించవు, ఎనిమీ ఏలియన్. లేకపోతే ఫండమెంటల్ రైట్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఆల్సో. రైట్ టు 14 అప్లికబుల్ ఫర్ ఇండియన్స్ అండ్ ఫారినర్స్. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అప్లికబుల్ టు ఇండియన్స్ అండ్ ఫారినర్స్. ఇలా కొన్ని రైట్స్ ఉన్నాయి, పర్టికులర్లీ అప్లికబుల్ ఫర్ ఫారినర్స్ ఆల్సో. నో సిటిజన్ అంటే ఇండియన్స్ కి, సిటిజన్ కి మాత్రమే అంటే ఇండియన్స్ కి, నో పర్సన్ అంటే ఇండియన్స్ కి ప్లస్ ఫారినర్స్ కి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇండియన్ సిటిజన్ అంటే ఓన్లీ దేశ పౌరులకే, పర్సన్ అంటే ఫారినర్స్ కి. ఏ వ్యక్తికి అనేది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తికి అంటే మాత్రం ఇండియన్స్ ప్లస్ ఫారినర్స్. కావాలంటే 21 ఒకసారి చూడండి క్లాస్ అయిన తర్వాత, 14 ఒకసారి చూడండి. ఈ దేశ పౌరులకి అంటే ఇండియన్స్ కి మాత్రం. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఆఫ్ కోర్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ద గవర్నమెంట్. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అంటే ఇప్పటికీ అన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ కాలేదు కానీ, బట్ దీస్ ఆర్ లైక్ అ టార్చ్ బేరర్, ఒక టార్చ్ లైట్ లాంటివి ప్రభుత్వానికి. రైట్స్ ఆర్ ఫర్ సిటిజన్స్.
సార్ గుర్తుపెట్టుకోండి, రైట్స్ అనేవి ఒక ఇండివిడ్యువల్ కి మాత్రమే. రైట్స్ అనేవి ఒక గ్రూప్ కి ఎప్పుడు వర్తించవు. రైట్స్ ఆర్ నాట్ ఫర్ గ్రూప్స్. ఒక గ్రూప్ మొత్తానికి రైట్ ఉండదు. గ్రూప్ లో ఉన్న ఇండివిడ్యువల్స్ కి ఎఫ్ఆర్ ఆర్ ఎన్ఫోర్స్డ్ బై కోర్ట్. Of course, they are protected by the court via writs. They are protected by the courts via writs. Writs ద్వారా ప్రొటెక్ట్ చేస్తారు కదా. లీగల్ ప్రొటెక్షన్ ఉంది. ఒక వ్యక్తి యొక్క రైట్ ని తీసేస్తే బై అన్ ఆర్బిటరీ అరెస్ట్ కానీ ఆర్ ఒక వ్యక్తికి కావాలని వ్యతిరేకంగా జడ్జిమెంట్స్ ఇచ్చిన ఆర్ కావాలని విత్ ఎనీ రీజన్, నో రీజన్, ఇఫ్ యూ డిటైన్ ఏ పర్సన్, అక్కడ కూడా నాకు అర్థం కాల. ఫర్ ఓన్లీ ఇండివిజువల్స్ ఏంటి, ఒక వన్ బై వన్ ఐ క్లారిఫై ఆల్ ద డౌట్స్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. ఆఫ్ కోర్స్ నేను అడిగింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కదా, నేను అడిగింది రాంగ్ స్టేట్మెంట్ కదా, నేను అడిగింది రాంగ్ స్టేట్మెంట్. ఆ ప్రకారం రాంగ్ స్టేట్మెంట్ ఫోర్త్ ఆప్షన్. విశ్వనాథ్ గారు ఓకే, ఆర్ యు దేర్? ఎన్ఫోర్స్డ్ ఆటోమేటికల్లీ అంటే ఐ మీన్ టు సే, మీ డౌట్ నాకు అర్థమైంది. కొన్ని ఆటోమేటిక్ గా ఎన్ఫోర్స్ కావు. ఇప్పుడు ఆర్టికల్ 17 ఉంది, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దోస్ ఆర్ ఒక లా ప్రకారం ఎన్ఫోర్స్ చేయటం ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో. కానీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆప్షన్ డి అంటే 100% అన్ని రైట్స్ ఆటోమేటికల్లీ ఎన్ఫోర్స్. నేను ఆటోమేటికల్లీ అనే వర్డ్ వాడలేదు కదండి. ఐ హావ్ నాట్ యూజ్డ్ ద వర్డ్ ఆటోమేటికల్లీ. గాట్ ఇట్? నేను ఆటోమేటికల్ అనే వర్డ్ వాడాలి అక్కడ. Kindly understand. Rights are for citizens against the state. రైట్స్ అనేవి ప్రభుత్వానికి, అంటే కొన్నిసార్లు ప్రభుత్వం వ్యక్తుల యొక్క రైట్స్ తీసేయచ్చు. నేను చెప్పిందే న్యూస్ పేపర్లో ఉండాలి, నేను చెప్పిందే న్యూస్. ఎందుకు? ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. ఇంటర్నెట్ ఈజ్ అ న్యూస్ పేపర్స్ లో ప్రభుత్వం చెప్పినట్టు ఉండదు. ఒక వ్యక్తి స్వేచ్ఛని చెప్పేది ఇన్ డెమోక్రటికల్లీ ఇన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వే. క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ క్రిటిసిజం కూడా కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేస్తూ న్యూస్ పేపర్లో ఉంచాలి. సో నేను చెప్పినట్లే న్యూస్ పేపర్లో ఉండాలి, ఇంకేది ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు. సో రైట్స్ ఆర్ ఫర్ సిటిజన్ అగైన్స్ సమ్ ఆర్బిటరీ యాక్షన్స్ ఆఫ్ ద స్టేట్. గవర్నమెంట్ ఆర్బిటరీ యాక్షన్ మరీ టూ మచ్ గా చేస్తే అప్పుడు రైట్స్ ని జనాలు కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటారు. అండ్ డ్యూటీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రివిలేజ్, ఇట్ ఈస్ ఆల్సో ద మ్యాండేటరీ ఆస్పెక్ట్. అంటే ప్రివిలేజ్ ఉంది కదా, ఏం పర్లేదు అని కాకుండా డ్యూటీస్ ఆర్, కాకపోతే అవి లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కావు. So duties are not legally enforceable, but if it is made legally enforceable, it would be good. ఒక నిమిషం మళ్ళీ డౌట్స్ వస్తున్నా. కేరళ ఇచ్చింది, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కూడా ఉంది. ఫస్ట్ కేరళ జడ్జిమెంట్ వచ్చింది, తర్వాత సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చింది ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి. ఎంఎస్డి గారు మీ డౌట్ నాకు ఒక్క నిమిషం. డౌట్స్ ఉంటే కమెంట్ చేయొచ్చండి, నాకు ఇక్కడ డౌట్స్ స్క్రోల్ ఆన్ అవ్వట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్. జాగ్రత్తగా చూడండి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ నేను అడిగింది. Identify the incorrect statement. These are mandatory provision of reservation for women in Panchayati. These are fixed by the state government. There is a compulsory provision of reservation for women in assembly and parliament election. None. Sir, జాగ్రత్త కొద్దిగా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది కదా, ఈవెన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎస్టర్డే కన్ఫర్మ్ వీఆర్ రెడీ ఫర్ ద ఎలక్షన్ అని చెప్పింది కూడా. సో దానికి సంబంధించి అంటే డైరెక్ట్ కాంటెక్స్ట్ కాకుండా, డైరెక్ట్ నంబర్స్ కాకుండా కొద్దిగా కాన్సెప్చువల్. నేను అడిగింది రాంగ్ స్టేట్మెంట్ అండి. సో ఎవ్రీవన్ విల్ డూ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. There is no compulsory provision for women with respect to assembly and parliament election. కంపల్సరీగా ఉమెన్ కి సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ప్రొవిజన్ లేదు. ఆ ప్రకారం వస్తే 33% ఉమెన్ రిజర్వేషన్ ఈ పార్టీకి పార్లమెంట్ లో ఇంప్లిమెంట్ అయితే
150+ ఉమెన్ ఉండాల్సింది. 150+ ఉమెన్ పార్లమెంట్లో ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు? 76 to 78. సో ఇట్ ఈస్ ఓన్లీ 8 to 12%. ఈ మధ్యలో 33% లేరు. 33% ఉండాలంటే ఎంతమంది కంటెస్ట్ చేయాలి? జస్ట్ ఇమాజిన్. 33% ఉండాలంటే ఎంతమంది కంటెస్ట్ చేయాలి? సో ఇట్ ఈస్ నాట్ దేర్. థర్డ్ ఆప్షన్ రాంగ్. అసే పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి ఇట్ ఈస్ పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్ సిఈసి చూసుకుంటుంది, అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. వెరాస్ స్టేట్ ఎలక్షన్ కి సంబంధించి అంటే ఈ లోకల్ బాడీ అంటే పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, వీటికి సంబంధించిన రిజర్వేషన్స్ ఆస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటాయి. ఇవి స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. 33% అంటే ఇన్ఫాక్ట్ ఓబీసీస్ కి కూడా రిజర్వేషన్స్ కొన్ని స్టేట్స్ లో ఇంప్లిమెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. మ్యాండేటరీ ప్రొవిజన్ ఉమెన్ కి రిజర్వేషన్ కంపల్సరీగా ఉంది. ఉమెన్ మేయర్స్ ని చూసాం, ఉమెన్ జిల్లా పరిషత్ చైర్మన్లను చూసాం, ఉమెన్ కౌన్సిలర్స్ ని చూసాం. సో ఇవి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండే అంశాలు. ఇన్ఫాక్ట్ 7th షెడ్యూల్ లోనే క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. ఎక్కడ దాకా ఎందుకు? సింపుల్ ఎగ్జాంపుల్, మీరు కట్టే హౌస్ ట్యాక్స్ లోకల్ బాడీకి ఇస్తుంది. లోకల్ బాడీ కడతారు మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే ఇట్ విల్ బి కలెక్టెడ్ బై ద జిహెచ్ఎంసీ. ఆ జిహెచ్ఎంసీకి అంత ట్యాక్స్ వేయాలని చెప్పేది ఎవరు? అంటే యూనిఫామ్ ట్యాక్స్ రేట్ అంటూ ఏం లేదు. దేశం మొత్తం ఒకే హౌస్ ట్యాక్స్ లేదు. రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉన్న ఏరియాకి సంబంధించి ఉంటుంది. అది మీరు కట్టేది లోకల్ బాడీ, కానీ వేసేది స్టేట్ గవర్నమెంట్, ఫిక్స్ చేసేది స్టేట్ గవర్నమెంట్. వాటర్ ట్యాక్స్ అని ఇవి 7th షెడ్యూల్ లోనే క్లియర్ గా మెన్షన్ చేస్తాం. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ 1 year కి రికమెండ్ చేస్తున్నానండి. అండ్ వీ రికమెండ్ 1 year బికాస్ మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మినిమం 6 months to 8 months పడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సో ఇఫ్ యూ టేక్ 1 year కోర్స్, యూ కెన్ యూజ్ దిస్ కోడ్ Telugu 10, ఆర్ యూ కెన్ యూజ్ మై కోడ్ RAMESH7622. మీరు ఏ కోడ్ యూజ్ చేసినా యూ విల్ గెట్ 10% ఆఫ్. అంటే మీకు 6 months కి అయితే 6,300 630 తగ్గుతుంది. 7,700 అయితే 770 తగ్గుతుంది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఫర్ 24 months, you will be deducted with, అంటే మీకు 1120 తగ్గుతుంది. అంటే అది తగ్గి మీకు ప్రైస్ పడుతుంది. సో వీ రికమెండ్ ఫర్ దిస్ బికాస్ కోర్స్ అనేది 1 year ఉండొచ్చు, అంటే నోటిఫికేషన్ అనేది 6 months లో ఉండొచ్చు. ఫైనల్ స్టేజ్ నేను చెప్పేది, ఎందుకంటే ఏది ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జామ్ లేదు. ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ అయ్యే మినిమం 40 days కి మెయిన్స్ ఉంటుంది. ఈలోపు చాలా ఇష్యూస్ జరగచ్చు. సో అవన్నీ కవర్ చేయడానికి 1 month, 3 months, ఇట్ డిపెండ్స్, మీ ఇష్టం. వీఆర్ నాట్ ఫోర్సబుల్, బట్ వీ అడ్వైస్ ఇట్. మేము చెప్పే సలహా మాత్రమే. సో మీ అన్అకాడమీ లెర్నర్ యాప్లో ఇఫ్ యూ వాంట్ టు టేక్ సబ్స్క్రిప్షన్, మీకు ఇక్కడ ఆరో కనిపిస్తుంది. ఇక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కోడ్ ఎంటర్ చేయొచ్చు. యూ కెన్ ఎంటర్ RAMESH 7622 మై కోడ్, ఆర్ యూ కెన్ ఎంటర్ Telugu 10. ఈ 2 కోడ్స్ లో ఏది ఎంటర్ చేసినా యూ విల్ గెట్ 10% ఆఫ్. అది పోనే మీకు ఫీజ్ కనిపిస్తుంది, అంటే సబ్స్క్రిప్షన్ ఫీ కనిపిస్తుంది. సో యూ కెన్, ఇక్కడ మీరు కోడ్ ఎంటర్ చేస్తారు. ఇఫ్ యూ హ్యావ్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ డెబిట్ కార్డ్, అంటే 2 ఆన్లైన్ మోడ్స్లోనే ఆన్లైన్ మోడ్లోనే ఫీ అనేది పేమెంట్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఈఎంఐ ఆప్షన్, యూ హ్యావ్ టు హ్యావ్ బోత్ దీస్ కార్డ్స్. ఈ 2 ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, డెబిట్ ఆర్ క్రెడిట్. రెండిట్లో ఏదున్నా యూ కెన్ ఎంటర్ దట్ కార్డ్ నెంబర్ అండ్ CVV as well. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ ఈఎంఐ. అతి పెద్ద ఆప్షన్ అండి ఇది, ఎందుకంటే ఒకేసారి కట్టలేకపోవచ్చు. యూ కెన్ సీ, ఇక్కడ మీరు చూస్తే మంత్లీ ఎంత కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఫర్ 1 year, మీకు మంత్లీ 642 రూపీస్ డెబిట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఫర్ 6 months 1050. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఫర్ 2 years, మంత్లీ 467. సో ఇలా మీరు ఎంటర్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ యువర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. మీ ఇష్టం, మీకు తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ టేక్ ఫర్ 2 years. మీకు 1 month తీసుకోవాలనుకుంటే, లేదా 3 months తీసుకోవాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. మినిమం 1 month, మాక్సిమం 2 years. ఈ సైజ్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. యూ కెన్ సీ దిస్. మీకు ఇలా అనేది ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. గాట్ ఇట్? యా. ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. సార్, క్రింది వాణిలో ఎవరు యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో పార్ట్? అది నేను అడిగాను. క్రింది వాణిలో ఎవరు యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో పార్ట్? ఫీడ్బ్యాక్ మర్చిపోద్దండి క్లాస్ అయిన తర్వాత.
Can you run the poll? The last question. ఏంటి సార్ డిబేటర్ అని అనుకోవచ్చు అందరూ. సార్ నేను అడిగింది ఓన్లీ వన్ ఆప్షన్ ఉందా కింద? ఓన్లీ వన్ ఆప్షన్ ఉందా? లేదు. ఓన్లీ టూ. అసలు పార్లమెంట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో పార్టీ కాదు కదండి. పార్లమెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ లెజిస్లేటివ్ లో పార్ట్. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ ప్లస్ అటార్నీ జనరల్, వీళ్ళే కదా యూనియన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్. ఓన్లీ వన్ లేదు. ఓన్లీ వన్ ఉంటే అది పెట్టేవాళ్ళం. ఓన్లీ వన్ లేదు. పార్లమెంట్ కాదు. క్యాబినెట్ మినిస్టర్స్ అనే మాట లేదు. మనకి కాన్స్టిట్యూషన్ లోనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే మాట, క్యాబినెట్ మినిస్టర్స్ అనే మాట ఎక్కడా లేదు. ఇస్ దేర్? ఎక్కడా లేదు. ఎలక్టెడ్ మెంబర్స్ అసలు అదే కాదు. లెజిస్లేటివ్ లో ఉన్న వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ లో ఉండరు. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ లెజిస్లేటర్ ఇస్ నాట్ అన్ ఎగ్జిక్యూటివ్, బట్ ఎవ్రీ ఎగ్జిక్యూటివ్ ఇస్ అ లెజిస్లేటర్. ప్రతి ఎంపీ మినిస్టర్ కాదు, కానీ ప్రతి మినిస్టర్ ఎంపీ. ప్రతి మినిస్టర్ ఎంపీ. సో ప్రెసిడెంట్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, బట్ ఓన్లీ వన్ ఈజ్ నాట్ దేర్. హెన్స్ ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ది. మీరు ఇది చూడొద్దండి. ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కింద వాటిని చూడండి, ఇది చూడొద్దు. కింద ఆప్షన్స్ చూడండి, సో దట్ యూ విల్ గెట్. తప్పులు చేయండి, యూ లెర్న్ సంథింగ్, సో దట్ యూ ఇంప్లిమెంట్ ఇట్. ఎగ్జామ్ టైంలో ఇంతకన్నా ఈజీ వస్తే హ్యాపీ, బట్ ఇలాంటివి వస్తే మాత్రం యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. ఫీడ్బ్యాక్ మర్చిపోద్దండి. గాట్ ఇట్? యా, అది నేను ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళాలండి. యూ కెన్ జస్ట్ గో టు యూట్యూబ్. నెక్స్ట్ క్లాస్కి పిన్ చేస్తాను నేను. ఐ విల్ పిన్ ద పోస్ట్. యూ జస్ట్ గో టు యూట్యూబ్ క్లాస్, యూట్యూబ్, అండ్ యూట్యూబ్లోకి వెళ్ళి యూ కెన్ జస్ట్ లెట్స్ క్రాక్ ఇట్ అని కొట్టండి చాలు. లెట్స్ క్రాక్ ఇట్. బట్ చూడండి అందరూ. యా, ప్లీజ్ ఫాలో. 4 ఎందుకు కాదా? ఇదా మీరు అడిగేది? ఇదా నన్ ఆఫ్ ది అబవ్ ఎలక్టెడ్ మెంబర్స్ అండి? ఇదా బాలు గారు? నాకు అర్థం కాలేదండి. స్టేట్ అన్నారు, నాకు అర్థం కాల మీ డౌట్. కొద్దిగా ఎలాబొరేట్గా కమెంట్ చేయగలరా? 4th స్టేట్మెంట్ అది యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద, అంటే నేను అదే చెప్పాను కదా. ఇప్పుడు లోక్సభలో ఉన్న ప్రతి ఎంపీ గవర్నమెంట్ ఎలా ఉంటారు? ఇప్పుడు లోక్సభలో ఎంపీలు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కదా. లోక్సభ ఎంపీలు లెజిస్లేటర్ లో పార్ట్. అంటే బిల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తే దాన్ని ఎస్ చెప్పడమా నో చెప్పడమా అనేది లోక్సభ ఎంపీలు చేస్తారు. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? డైలీ యాక్షన్ చేసేవాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి. డైలీ యాక్షన్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ చేస్తారు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ చేస్తారు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్. ప్రతి బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అప్రూవ్ కావాలి. వైస్ ప్రెసిడెంట్ బీయింగ్ ఎక్సెప్టివ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, రాజ్యసభను ఆయనే చూస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ రియల్ ఎగ్జిక్యూటివ్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆయనకి సబార్డినేట్, ఆయనకి సపోర్టింగ్ పర్సన్స్, ఆయన కలీగ్స్. అటార్నీ జనరల్, గవర్నమెంట్ మీద ఏదైనా కేసులు వస్తే ఈయన వెళ్తారు. అంటే డైలీ యాక్షన్స్ చేసే వాళ్ళనే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటాం. లోక్సభకు వచ్చిన ప్రతి ఒక్కరు యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో పార్ట్ గారు. నేను ఒక ఎంపీని, నా పార్టీ గవర్నమెంట్ లో లేకపోతే హౌ కెన్ ఐ బి ఎ మినిస్టర్? నేను ఎలా మినిస్టర్ అవుతాను? నా పార్టీ గవర్నమెంట్ లో లేకపోతే. సో ఆ కాంటెక్స్ లో నేను ఎలక్ట్ అయ్యాను కదా, నేను మినిస్టర్ అవుతాను అంటే నా పార్టీ సపోర్ట్ చేయట్లేదు కదా. నా పార్టీ సపోర్ట్ చేస్తే నేను ఏదైనా వెళ్తానేమో. నా పార్టీయే సపోర్ట్ చేయనప్పుడు హౌ కెన్ ఐ బి ఎ మినిస్టర్? 4th స్టేట్మెంట్ క్లియర్ అయిందా? మీకు అప్డేట్స్ అనేవి రెగ్యులర్ గా, ఇఫ్ యూ ఫాలో మీ విల్ గెట్ ఆల్ ద అప్డేట్స్. సో ఐ రికమెండ్ యూ టు ఫాలో. మీరు అన్అకాడమీ లెర్నర్ యాప్ లో నా నేమ్ టైప్ చేయగానే, రమేష్ దెందుకూరి అనే నేమ్ టైప్ చేయగానే యూ విల్ గెట్ మై నేమ్. సో యూ కెన్ ఫాలో ఇట్. అన్అకాడమీ ప్లస్ కోర్స్ కి సంబంధించి లింక్ పెట్టినా అందులో అప్డేట్ అయిపోతుంది. చెప్పాను కదా, మోస్ట్లీ ఫ్రమ్ 7th ఇఫ్ నాట్ ఫ్రమ్ 8th పక్కా దేర్ విల్ బి అ ప్లస్ కోర్స్ ఎవ్రీ డే. టోటలీ 350 MCQs ప్లాన్ చేశానండి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10-12 days. మొత్తం కాన్సెప్ట్ ఇలా కాదు, కొత్తగా ఉంటుంది అది. యూ హ్యావ్ టు వాచ్ ఇట్. సో ఫ్రమ్ 7th or 8th. Yeah, meet you in the next class. Thank you.